ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా జాతీయ భవన నిర్మాణ సేవా సంఘం నేతలు మలక్పేట అధ్యక్షులు దేవరపల్లి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి కార్మిక యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు బానిస సంఖ్యల నుండి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమని మదన్ బాబు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ అన్నారు. కార్యక్రమంలో అనంతయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకు కావాల్సినటువంటి విద్య, వైద్యాన్ని, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించాలి. అలాగే వాళ్ళకు కూడా ఏదైనా ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులందరికీ కూడా సపరేట్ బడ్జెట్ని కూడా కొంత కేటాయించేసి వాళ్ళకంటూ ఒక జరిగింది. మరి కార్మికుల దినోత్సవాన్ని 20 సంవత్సరాలు ఈ రకంగా మేము పోరాటం చేసినాము. ఈ కార్మికులకు ఈ విధంగా జరగడం వల్ల ఇది ఎన్నో సంవత్సరాలు 20 గంటల పని దినాన్ని, 16 గంటల పని దినాన్ని తగ్గించుకుంటూ 20 గంటల పని